గుడారాల పండుగ జరుగుతుంది. ఒక విగ్రహారాధికురాలు, ఆవిడకి యేసు ప్రభుని గురించిన జ్ఞానం లేదు, ప్రేమ లేదు. ఆవిడ హాస్పిటల్కి వెళ్తే ఆమె గుండె నిండా రంధ్రాలు పడిపోయినాయని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్లు చెప్తే సరే డబ్బులు సమకూర్చుకొని వైద్యానికి సిద్ధపడమని డాక్టర్లు చెప్పారు. మాకు గుడారాల పండుగ జరుగుతుంది. అప్పుడు ఆవిడ ఊరికే సరదాగా వచ్చిందంటే, ఏంటో గుడారాల పండుగ జరుగుతుంది, చాలా అడావుడి చేస్తూ ఉన్నారని. గుడారాల పండుగ జరుగుతుంటే కొన్ని లక్షల మంది ఉంటారండి. ఆ జన సమూహంలో ఆ తల్లి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఆ రోజు వాక్యం వినబడతా ఉంది. ఆమె వాక్యం ఇలాగ ఆలకిస్తూ ఉంది. వాక్యం బోధించబడతా ఉంది. ఆమె నిలబడి యేసు ప్రభుని గురించి చెప్తుంటే వింటా ఉంది. వింటుండగా ఆమె హృదయం అలా తెరవబడతా ఉంది. ప్రియులరా, ఏంటి ఇలా చెప్తున్నారు యేసు ప్రభు గురించి? ఒక విగ్రహారాధికురాలు. యేసు ప్రభు అంటే ఆమెకు తెలీదు, యేసు ప్రభుని వాక్యాన్ని గురించి ఆమెకు తెలీదు, యేసు ప్రభులో ఉన్న శక్తి ఏమో తెలియదండి. ఏం జరుగుతుందో చూద్దామని వచ్చింది. చూస్తున్న మనిషి అలాగే ఆ వాక్యాన్ని ఆలకిస్తూ నిలబడిపోయింది. వేదిక మీద ఉన్న దైవజనులు ప్రకటిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. వాక్యం వింటుండగానే సడన్గా ఒక అగ్నిగోణం లాంటిది ఆ వేదిక మీద ఉండి ఆ మీదకి దూసుకుంటూ వస్తుందంట. సడన్గా అటు ఇటు చూసిందండి. చూస్తూ ఉంటే అందరూ మామూలుగానే వింటున్నారు. ఏంటి అగ్ని నా దగ్గరకు వస్తుంది ఏంటని ఆమె చూస్తుందంట. ఆయన వాక్యం అగ్ని కణం లాంటిదండి. ఆ వాక్యం అలాగే దూసుకుంటూ వచ్చి ఆమెను అలా తాకిందంట. అంతేకా ఎప్పుడైతే ఆ వాక్యం తాకిందో గజ వణికిపోయిందండి. ఆ మీటింగ్ల నుండి లేచి అరిబరిగా పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళింది. ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఏదో ఆ రాత్రంతా కలవరంలాగా ఉంది. అసలు ఏం జరిగింది? మార్నింగ్ లేచి ఆమె వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మరలా ఆమె ఏ డాక్టర్ దగ్గర అయితే వైద్యం చేసుకుంటుందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరలా ఏంటంటే నాకు కాస్త కంగారుగా ఉందండి, హార్ట్ పేషెంట్ ఆవిడ, హార్ట్ నిండా హోల్స్ పడిపోయింది, ఆవిడకి ఏమైంది కాస్త చూడండి అంటే ఆ డాక్టర్లు అన్నీ పరీక్షించి చాలాసేపు ఆలోచించామా నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని అడుగుతున్నారు. ఏంటయ్యా ఏం జరిగిందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏం చేసావు అంటే ఏం జరిగింది అని అడిగితే ఏంటమ్మా ఆ రిపోర్ట్ చూస్తే విచిత్రంగా ఉంది, నీ హార్ట్లో ఉన్న హోల్స్ అన్ని పూడిపోయింది. దేవునికి స్తోత్ర, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హార్ట్లో ఉన్న హోల్స్ అని ఇప్పుడు ఎలా సాధ్యం? ఇది సైన్స్కి ఇది అర్థం కాకపోవచ్చు, లోకానికి ఇది అర్థం కాకపోవచ్చు అండి. వాక్యం మనిషిని స్వస్థపరుస్తుంది. ఆమె ఆసక్తిగా వాక్యాన్ని వినింది. ఆ వాక్యం ఆమెకి స్వస్థతని ఇచ్చింది. ఆమె ఎవరో నాకు తెలియదండి. సరిగ్గా ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత నేను ఇలాగే ఒక పబ్లిక్ మీటింగ్లో వాక్యం చెప్తున్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ సిస్టర్ నా దగ్గరికి వచ్చి, బాబు నేను ఇలా ఒక విగ్రహారాధికురాలని బాబు, అనురాలు నేను అంటే, ఏంటమ్మా ఏం కావాలంటే, నేను 3 నెలల క్రితం ఈ గుడారాల పండుగకు వచ్చాను బాబు, వాక్యం చెప్తున్నప్పుడు విన్నాను, ఇలా ఏదో ఒక శక్తి వచ్చి నన్ను తాకింది బాబు, నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు నేను వారం ఈ మందిరానికి వస్తూ ఉన్నాను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మాకు వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి మేము వాళ్ళని ఒకవేళ పట్టించుకోలేదు. ఆవిడ 3 నెలల తర్వాత వచ్చి నాతో చెప్తుంది, బాబు నాకు ఇలా స్వస్థత కలిగిందని. ఎన్నో వింత కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు వాక్యం వినడాన్ని బట్టి. ఆమె కోసం ఎవరు స్పెషల్ ప్రేయర్ చేశారు, ఆమె కోసం ఎవరు తల మీద చేతులుంచి ప్రార్థన చేశారు, ఆమెను ఎవరు లీడ్ చేశారు, ఆమెకి ఎవరు అమ్మా నువ్వు రక్షణ పొందు, నువ్వు నమ్ముకో వాక్యాన్ని ఎవరు చెప్పారు? ఆమెకి ఒక అన్యురాలు వచ్చి నిలబడిందండి. దేవుడు ఆమెను చూశాడు, ఆమె గుండెను ప్రభు ముట్టాడండి. ఆమె వాక్యాన్ని ఆసక్తితో ఆలకిస్తుంది. ఆ ఆసక్తిని బట్టి ఆమెకి స్వస్థతనిచ్చి తన వాక్యం ద్వారా ఆమెని ప్రభు తన చెంతకు చేర్చుకున్నారు. మరి ఆమె రక్షించబడి రోజు దేవుని సన్నిధిలో ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మన వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం చెప్తుంది, ఆ వాక్యపు ఆ నీటి వాసన తగిలితే చాలు చిగురిస్తారంట. ఇంకొకసారి ఒక భార్య భర్తలు ఎదురు చనిపోవడానికి కొరకు బయలుదేరారంట. బయలుదేరితే ఆ బస్సులో మా ప్రార్థనకు వచ్చి ఒక సిస్టర్ ఉన్నారన్నమాట. ఈ క్రైస్తవులకు ఉన్న ఒక గుణం ఏంటంటే, ప్రియులారా మనం మంచి స్వీట్ తింటాము, పక్కన వాళ్ళు కూడా ఇవ్వాలని అనుకుంటాం కదండి. ఒక డ్రెస్ కొంటాము, దాన్ని ఎవరికైనా షేర్ చేయాలని అనుకుంటాం కదండి. మేము పలానా చోటు కొన్నాం, మీరు కూడా కొనండి అంటారు కదండి. మీకు ఒక మంచి మెసేజ్ వచ్చింది సెల్ ఫోన్కి, ఊరికే వదులుతారండి, దాన్ని అనేక మందికి షేర్ చేస్తారు. మీ సెల్లోకి ఒక మంచి వీడియో వచ్చింది, దాన్ని వెంటనే మీరు అందరికీ షేర్ చేస్తారు. దానికి ఒక మంచి పిక్చర్ వచ్చింది మీ సెల్లో, షేర్ చేస్తారు కదండి. పాప ఈవిడికి తెలిసిన సువార్తను 10 మందికి చెప్పాలని ఆశతో బస్సులో పాప భార్య భర్తలు ఇద్దరు కూర్చుని ఉంటే ఊరికే చెప్తుందంటే యేసుప్రభు నమ్ముకోండి అంటే వాళ్ళు విసుక్కుంటున్నారు. ఎవర్రా బాబు ఈ మనిషి, ఎవరు ఈ సిస్టర్ ఊరికి విసిగేస్తుందని. విచిత్రం ఏం చెప్పనండి, వాళ్ళిద్దరూ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉన్నారు, బాగా సమస్యలు చిక్కుకున్నారు. ఆ రోజు ఇద్దరు బీచ్ దగ్గరికి వెళ్ళి పాయిజన్ తాగి చనిపోదామని అనుకున్నారట. సో ప్రిపేర్ అయ్యి బయలుదేరి వెళుతున్నారు. ఇంట్లో చేస్తే ఎవరైనా వచ్చి కాపాడతారేమో, అందుకే బీచ్లో వెళ్ళిపోయి సరదాగా ఇద్దరు పాయిజన్ తీసుకొని చనిపోదామని బయలుదేరి ఆన్ ద వే బస్సులో వెళుతూ ఉన్నారండి. ఈవిడ పక్కన చేరింది.
పక్కన చేరి ఊరికే చెప్తుందండి. సరే ఏదో చెప్తుంది. ఏంటమ్మా అంటే, దగ్గరలో మాకు ప్రార్థన మందిరం ఉంటుందండి, చర్చ్ ఉంటుందండి, చర్చ్లోకి వచ్చారనుకుంటే దేవుడు మీకు మంచి చేస్తాడండి. మీరు ఏదో మంచి పని కోసం వెళ్తున్నట్టున్నారు, మీరు ప్రార్థన చేసుకుని వెళ్తే మీ పనులు సక్సెస్ అవుతుంది. అదే ఇప్పుడు ఏం పనికి వెళ్తున్నారు, చావడానికి పోతుంది, ఇది సక్సెస్ అవుతుంది అనమాట. అంటే మీకు పాపం తెలీదు, అయినా గుడ్డిగా అంటే వాక్యం చెప్పాలన్న తపన, సువార్త చెప్పాలనే ఒక దాహం, సువార్త చెప్పాలని తపన చెప్తుంది. మీరు వెళ్ళే పని సక్సెస్ అవుతుందండి, ప్రభు కార్యం చేస్తారండి, అట్టిట్ అంటుంటే అప్పుడు భార్య అనిందంట, ఏమండి ఎటు మనం చనిపోతున్నాం, ఈరోజు మనకు లాస్ట్ రోజు. సరే ఇవిడ ఎవరో బాగా ఫోర్స్ చేస్తుంది కదా, మన బంధువులు కూడా ఎవరు మన ఇంత పట్టించుకోలేదు, ఇవిడేదో చెప్తుంది కదా, చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాంలే, యేసు ప్రభు దయ ఏదైనా ఉంటే మనకి ఏదైనా మంచి జరుగుతుందో వెళ్దామని చెప్పి వాళ్ళతో దిగి ఆన్ ద వే మందిరం ఉంటుందండి, బస్సు అక్కడ ఆగింది, దిగి పాప వీడు ఎంతో సంతోషంగా తీసుకొస్తా ఉంది. తీసుకొచ్చి ఇదేనండి మా చర్చి, ఆడ కూర్చోండి, నేను ముందుకు వెళ్ళాలి, నేను కొయ్యరలో ఉంటాను, నేను పాటలు పాడతాను వినండి అని పాప ఈవిడ ముందుకు వచ్చేసింది. వాళ్ళు వచ్చి ఇక్కడ కార్నర్లో ఉన్నారు. ప్రియులారా, వాళ్ళ కార్నర్లో వస్తున్నారు, అప్పటికే వాక్యం బోధిస్తున్నారు. దైవజనుడు వాక్యం చెప్తూ సడన్గా అన్నాడు, నువ్వు ఎందుకు చావాలని కోరుకుంటున్నావు? ఏది వాళ్ళ గుమ్మంలో అడుగు పెట్టగానే పాస్టర్ గారు, నువ్వెందుకు చావాలని కోరుకుంటున్నావు? మరణం పరిహారం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని మృంగి మనకు జీవాన్ని ప్రసాదించాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షిస్తాడు, మీ సమస్యలకు పరిష్కారం కలగబోతుంది. చావు పరిష్కారం కాదు, నువ్వు చనిపోవడం దేవుని చిత్తం కాదంటే వాళ్ళు ఉలిక్కి పడ్డారంట. మేమిద్దరూ రహస్యంగా అనుకున్న విషయం ఈయనకి ఎలా తెలిసింది అని. ప్రియులారా, ఆ రోజు బాగా వాక్యం విన్నారంట. వర్తమానంతా ముగించిన తర్వాత ఆ ఇద్దరు కుటుంబం ముందుకు వచ్చారు, ఫాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నారు, బాబు మేము చావాలని వెళుతున్నాము, మా దేవుడు యేసు ప్రభు మరణం నుండి మమ్మల్ని జీవానికి దాటించాడు. హల్లెలూయా. మేము బీచ్కి వెళ్తున్నాం చావడానికి కొరకు, కానీ ఈరోజు మా మనోనేతల దేవుడు వెలిగించాడు, ఇక మేము చావదలుచుకోవట్లేదండి అని ఆ రోజు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళారు. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించబడింది, బ్రతికి బట్ట కట్టారు, ఆశీర్వదించబడ్డారు. ఈ కార్యాలు ఎవరు చేశారంటే దేవుని వాక్యం. దేవుని వాక్యపు వాసన తగిలితే చాలండి, ఎలాంటి మొద్దులైనా చిగురిస్తేని. మరి విశ్వాస జీవితంలో పలుసార్లు మనం మొద్దయిపోతూ ఉంటాం, కొన్నిసార్లు ఎండిపోతూ ఉంటుంది జీవితం, విసుగు వస్తూ ఉంటుంది, వేసారిపోతుంటాం, నిట్టూర్పు విడుస్తుంటాం, బ్రతుకు మీద చిరాకు పుడుతుంది, ఎవరి కోసం కష్టపడాలి, ఎవరి కోసం సంపాదించాలి, ఎందుకు ఈ బ్రతుకు అని మన జీవితంలో విసుగు కలుగుతుంటుంది. అప్పుడు మనం దేవుని వాక్యం చదవాలి. ప్రతిరోజు నా దినచర్య నేను ఎలా ప్రారంభిస్తానంటే, ముందు లేవగానే బ్రష్ చేసుకుంటాను, మొహం కడుక్కుంటాను, కొంచెం మంచినీళ్ళు తాగుతాను, ఉదయాన్నే నేను వాక్యంతో ప్రారంభిస్తాను. హల్లెలూయా. మార్నింగ్ లేవగానే నేను ఎవరితో మాట్లాడను, ముందు ప్రేయర్ చేసుకుంటాను, మొహం కడుక్కుంటాను, ముందు వెళ్ళి కూర్చొని మనస్ఫూర్తిగా నేను బైబిల్ చదువుకుంటానండి. వాక్యం చదువు, అది ఆచారం అనుకోవచ్చు, లేకపోతే గుడ్డిగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ వాక్యంతో నేను ప్రారంభిస్తాను. రోజంతా నా దిన కార్యక్రమం అంతా ఎంతో ఉత్సాహంగా సాగిపోతుంది. హల్లెలూయా. నాకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి. ప్రతిరోజు కొన్ని పాస్టర్ గారు కూడా చూశారు, మా దగ్గరికి వచ్చారు, పాలయ్య గారు కూడా తెలుసు, వందల మంది వస్తూ ఉంటారు, క్షణం తీరికుంటుందండి, కానీ వాక్యంతో ప్రారంభించుంటాం. ఆ రోజంతా వాక్యం ఉల్లాసాన్ని ఇస్తుంటుంది, ప్రాణాన్ని తెప్పరిలా చేస్తుంది. వందల సమస్యలు వస్తున్నా కూడా ప్రశాంతంగా వాటిని అన్నిటిని ఎదుర్కోగలిగిన శక్తి దేవుని వాక్యమే ఇస్తుంది. ఆమేన్. కొన్నిసార్లు అరిబరిగా కొన్నిసార్లు బైబిల్ చదవకుండా, ఎప్పుడైనా ఒక్కొక్కసారి మిస్ అయిపోయి బైబిల్ చదవకుండా ప్రారంభిస్తాం, ఆ రోజంతా చికాకు, అందరి మీద కోప్పడడం ఇలా జరుగుతూ ఉంటుంది. వెంటనే నా ఆత్మ ఘోషిస్తూ ఉంటుందండి, ఈరోజు నువ్వు వాక్యంతో ప్రారంభించలేదు, ఉదయాన్నే సమస్యలతో ప్రారంభించావు, సమస్యలుగానే ముగిస్తావు. కనుక ప్రతిరోజు వాక్యం ఏదో ఒక భాగాన్ని మనస్ఫూర్తిగా చదువుకుంటాను. ఆ రోజంతా నా బ్రతుకుని దేవుడు మొద్దును చిగురింప చేస్తూ ఉంటాడు.